ప్రతి పరిస్థితిని ప్రభు స్వాధీనపరచుకుంటాడు. స్తోత్రం చెప్తారా? వినండి నా ప్రియమైన వారలారా, సమస్య ఎక్కువగానే ఉంది కానీ స్తుతి మాత్రం తగ్గల. సమస్య తీవ్రంగా ఉన్నా ఇక్కడ ఆరాధన చేసే వాళ్ళలో శృతి ఏమాత్రం తగ్గకుండా పాడుతూ ఉన్నారు, అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, వాయిస్తూ ఉన్నారు, అడుగులు ముందుకు వేస్తున్నారు. వాళ్ళు పాడుతూ 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 సమస్య దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగనే వెళ్ళిపోతున్న సమయంలో ఎక్కడైతే ఎప్పుడైతే స్తుతి ప్రారంభమైందో, ఎక్కడైతే ప్రభునామాన్ని ఘనపరచడం ప్రారంభమైందో, ఏ స్థితిలో వారు స్థుతిని ప్రారంభించారో ఆ స్థితి అంతటిని కూడా ఎరిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రతి శత్రువును తన స్వాధీనంలోనికి తెచ్చేసుకున్నాడు. హల్లెలూయా! ప్రతి ఒక్క శత్రు సైన్య సమూహాలందరినీ కూడా తన స్వాధీనంలోకి తెచ్చేసుకుని ఏం చేశాడు తెలుసా? వారిలో వారికి మాటుగాండ్రను పెట్టినప్పుడట వారికి వారే పొడుచుకుని, ఏంటి ఇంత చిన్న రాజ్యం మీద మనం యుద్ధం చేస్తే ఈ ముగ్గురు రాజులుగా, ఈ ముగ్గురు శత్రు సైన్య సమూహాలుగా మనం ఉన్నటువంటి మనకి ఏమాత్రం మిగులుతుంది అన్నట్లుగా వాళ్ళకి ఏ దుర్బుద్ధి పుట్టిందో తెలియదు కానీ శత్రువుల్లో భయం కలిగింది, శత్రువుల్లో విపరీతమైన ఆలోచనలు కలిగినాయి, శత్రువుల్లో విపరీతమైనటువంటి దుర్మార్గమైన ఆలోచనలు వచ్చి వెంటనే ఈ రాజుతో ఆ రాజు, ఆ రాజుతో మరొక రాజు, ఆ ముగ్గురు శత్రు సైన్య సమూహాలు వారికి పొడుచుకుని చచ్చిపోయారు. దేవునికి స్తోత్ర. చనిపోయారని చెప్పవచ్చు కానీ అక్కడ జరిగిన విషయం అంటే ఖచ్చితంగా దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! వినండి నా ప్రియమైన దేవుని ప్రజలారా, అక్కడ ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. శత్రులందరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఇంకా